హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఆయన ఏదో సర్ప్రైజ్ అయితే నాకు ప్లాన్ చేశారండి. నేను ఏంటి ఆ సర్ప్రైజ్, ఎందుకు వచ్చాం ఏంటి అని చెప్పి అడుగుతుంటే, ఏం లేదు మన తెలిసిన వాళ్ళు ఉన్నారు, మనం కలుద్దాం అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి చాలాసేపు వెయిట్ చేశాం. ఏంటంటే ఈ చూడు, ఈ బిల్డింగ్ నచ్చిందా నీకు అని చెప్పి అంటున్నారు. బాగుంది అదేం చెప్పి అన్నాను. సరే పద వెళ్దాం, వెళ్ళి కలుద్దాం అన్నారండి. సరే అని చెప్పి వెళ్తున్నాం. ఏ ఫ్లోర్, ఎవరిని కలుస్తానికి వెళ్తున్నాం మనం, ఇక్కడ ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, పద నువ్వే చూస్తావు కదా అన్నారు. సరే అని చెప్పి వెళ్తున్నామండి. ఆ బిల్డింగ్ చూడంగానే మనం ఒకసారి ఏంటి మనం అపార్ట్మెంట్కి వచ్చామా లేదంటే ఏమైనా 5 స్టార్ హోటల్కి వచ్చామా అన్నట్టుందండి. భలే చాలా బాగా డిజైన్ చేశారండి. ఇంకా లిఫ్ట్ విషయానికి వస్తే గ్లాస్ డోర్స్తో చాలా బాగుంది. నిజంగానే ఫారెన్ కంట్రీస్లో అలా ఉంటుంది అని చెప్పి అనిపించేటట్టు చేశారు. బాగుంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం మనం, ఏ ఫ్లోర్ అంటే 5th ఫ్లోర్ అన్నారు. సరే నెక్స్ట్ సడన్గా రాగానే క్లోజ్ చేశారు. నైస్, ఏంటి క్లోజ్ చేశారని చెప్పి అనుకుంటున్నాను. నీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది, మనం ఒకటి చూపిస్తాను పదా నీకు అని చెప్పి అంటా ఉన్నారు. ఓకే సరే, ఇటా అని చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తానికి తిప్పుతూనే ఉన్నారు. నో ఇటు కాదు, మళ్ళీ వేరే సైడ్ అని చెప్పి అటు తీసుకెళ్లారు. నెక్స్ట్ వెళ్తూనే ఉన్నాం. అలా వెళ్తుంగానే ఒక చోట ఆగమన్నారు. ఏంటి వచ్చేసామా, ఎవరున్నారు ఎదరా అని చెప్పి అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ ఓపెన్ చేసి చూడంగానే ఏంటి ఏదో థ్రెడ్ లాగా ఉంది అనుకున్నాను. చూడంగానే సర్ప్రైజ్ హౌస్, ఇది మన కోసమే తీసుకున్నాం అన్నారు. లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండి హౌస్ తీసుకోవడం అనేది. చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు ఆ కీస్ రాగానే అసలు ఇంకా కళ్ళల్లో నీళ్ళైతే వచ్చేసాయి. అంత హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా. నెక్స్ట్ ఆ ఇల్లు ఎలా ఉందో మీకు చూపిస్తాను పదండి. ఎంట్రన్స్ రాగానే హాల్ అండి. హాల్ కూడా బాగుంది. ఇది 3 BHK, విజయవాడలోనే తీసుకున్నాం. స్పేషియస్గా చాలా బాగుంది. ట్రిపుల్ బెడ్రూమ్ అండి ఇది. ఫస్ట్ అదేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు పక్కనే. చాలా స్పేషియస్గా చాలా బాగుంది. మనం కొంచెం నీట్గా డిజైన్ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఇది హాల్కి కామన్ వాష్రూమ్ ఇచ్చారు గెస్ట్ రూమ్కి. ఇదేమో మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది చాలా బాగుంది. మొత్తం నీట్గా డిజైన్ చేశారు అంతా. మొత్తం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. చాలా స్పేషియస్గా ఉంది ఇక్కడైతే మాత్రం. నెక్స్ట్ అయితే ఇది కామన్ వాష్రూమ్. హాల్కి ఇంకా గెస్ట్ రూమ్కి అటాచ్ వాష్రూమ్ అండి అది. ఇది గెస్ట్ రూమ్. సార్ నేను నమ్మలేకపోతున్నానండి, నిజంగా మందేనా అంటుంటే అవును అంటున్నారు మా హస్బెండ్ అయితే. చూడండి, ఇది కూడా బాగుంది. చాలా స్పేస్, ఒక ఫ్యామిలీ అయితే హ్యాపీగా ఉండొచ్చు. అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగుంది. నిజంగా నమ్మలేకపోతాను, చాలా హ్యాపీ అనిపించింది అని చెప్పి అంటున్నాను మా హస్బెండ్తో. ఇదేమో కిచెన్. ఇక్కడే దేవుడి మందిరం వస్తుంది. నేను అంతా డిజైన్ అయ్యాక నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.